ప్రైజ్ లార్డ్. దేవుని నామమున అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేచల్ స్వరూప్. ఈరోజు ఈ వీడియోలో భయము గురించి నేను మీతో కొన్ని మాటలు పంచుకుంటున్నాను. ఇంకా మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఐల్ బి హ్యాపీ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఓకే, లెట్స్ స్టార్ట్. బైబిల్ పండితులు అందరూ చెప్పేది ఏంటి అంటే, బైబిల్లో భయపడవద్దు అనే మాట 365 సార్లు రాయబడి ఉందంటండి. అంటే దేవుడు తన ప్రజలతో ప్రతిరోజు కూడా భయపడవద్దు అని చెప్తున్నారు. అంటే ఆయన బిడ్డలు ప్రతి విషయం గురించి భయపడుతూ ఉంటారు అనేది దేవుని చాలా కలవర పెడుతుంది. మీకు తెలుసా, మనము ఏదైనా విషయం గురించి భయపడుతున్నాము అంటే దేవుని మాటకి మనం అవిధేయత చూపిస్తున్నట్లే. భయపడవద్దు అని దేవుడు చెప్పారు, కానీ మనం భయపడుతూ ఉన్నాం. అంటే వీఆర్ షోయింగ్ డిసొబీడియన్స్ టు హిస్ వర్డ్. అసలు బైబిల్ భయం గురించి ఏం చెప్తుంది? 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనము, పౌలు గారు రాసిన పత్రిక. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇంగ్లీష్లో మనకి బెటర్గా ఉంటుంది. ఫర్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ అ సౌండ్ మైండ్. స్పిరిట్ ఆఫ్ ఫియర్. సో ఫియర్ అనేది ఒక స్పిరిట్. సాతానికి విశ్వాసి యొక్క మైండ్ ఒక బ్యాటిల్ గ్రౌండ్. ఏదో ఒక వెపన్ తీసుకొని విశ్వాసి యొక్క మైండ్ మీద కొడతా ఉంటాడు. సో ఫియర్ అనేది ఇట్ ఈస్ అ వెపన్ ఆఫ్ ఎ సేటన్. విశ్వాసిని దేవునికి వ్యతిరేకంగా చేయాలి అంటే భయాన్ని వాడుకుంటూ ఉంటాడు. దేవుడు చెప్పే మాట తప్పు అని ప్రూవ్ చేస్తానికి మనలో భయం అనేది పెడతా ఉంటాడు. భయం అనేది చాలా రకాలుగా ఉందండి. ఇక్కడ నేను మాట్లాడే భయము ఏదైనా పాపం చేస్తూ ఉన్న భయం కాదు. నేను మాట్లాడే భయము మన విశ్వాసులుగా ఉండి దేవుని మార్గంలో నడుస్తూ ఏదైనా సమస్య అనుకునే సంఘటన మనకి జరిగినప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు రావటము, లేదా పిల్లలు మన టీనేజ్ పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినకుండా ఉన్నప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఆ భయం గురించి నేను మాట్లాడుతున్నాను. పాపంలో ఉంటూ భయపడే వాళ్ళ గురించి కాదు. పాత నిబంధన గ్రంథంలో కానీ నూతన నిబంధన గ్రంథంలో కానీ భయపడవద్దు అని దేవుడు తన ప్రజలతో చాలాసార్లు అన్నారు. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ఇన్సిడెంట్ నేను తీసుకున్నాను. యెహోషాపాతు రాజు మీదకి 3 రాజులు యుద్ధం చేయడానికి వస్తారు. అప్పుడు యెహోషాపాతు రాజు భయపడి దేవుని సన్నిధిన కూర్చొని, దేవా, వీళ్ళపైన యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, నీవే మాకు సహాయం చేయి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. భయపడకుడి, ఈ యుద్ధము మీది కాదు నాది అని దేవుడు చెప్తున్నారు. ఇదే మాట దావీదు కూడా అంటారు, కత్తితో కాదు ఈటితో కాదు, యుద్ధము యెహోవాదే. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు, మీరు ఊరకనే నిలిచిండి చూడండి, యుద్ధము నాది. ఇందాక చెప్పాను కదా, సాతాన్ యొక్క బ్యాటిల్ గ్రౌండ్ ఏంటి? విశ్వాసి యొక్క మైండ్. సో మన మైండ్ మీద కొడతా ఉంటాడు. సో స్పిరిచువల్ రేమ్లో దేవుడు మాత్రమే వాడిని ఎదుర్కొనగలరు. సో అందుకని దేవుడు ప్రతిసారి కూడా మనకి చెప్పేది, యుద్ధము నాది, మీరు భయపడకుండా ఊరకనే నిలిచేయండి చూడండి. మనం భయపడుతూ ఉంటే దేవుడు మనకేం చెప్తున్నారో అది మనకు అర్థం కాదు, మనం వినలేము. దేవుని స్వరాన్ని మనము వినలేము. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేయగానే దేవుడు భయపడవద్దు, నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పగానే వాళ్ళు భయపడకుండా, అలాగే దేవుడు ఏం చెప్పారో, మీరు యుద్ధ పంక్తులు తీరి నిల్చుని ఉండండి, ఫ్రంట్లో ఉన్న వాళ్ళు వర్షిప్ చేయండి చాలు అని దేవుడు చెప్పారు. అలాగే వాళ్ళు చేశారు. దేవుడు సూపర్ న్యాచురల్ విక్టరీ
మాటు బ్రాండ్లను పెట్టి శత్రువుని చంపించేస్తారు. సూపర్ న్యాచురల్గా దేవుడు విక్టరీ ఇచ్చారు. సో మన జీవితంలో కూడా అంతేనండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి దేవుడు మనం భయపడవద్దు అని మనకి చెప్పారు, భయపడకుండా దేవుని నమ్మి దేవుడు ఏం చెప్తున్నారో అది చేస్తామంటే మనకు కూడా దేవుడు సూపర్ న్యాచురల్ విక్టరీస్ అనేది మన సమస్యల నుంచి మనకి విడుదలిస్తారు. యేసయ్య ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు మినిస్ట్రీ చేస్తున్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చిన చాలామందితో భయపడవద్దు అని యేసయ్య చెప్పారు. ఆయన శిష్యులతో చెప్పారు, ఆయన దగ్గర స్వస్థతకి వచ్చిన వాళ్ళతో కూడా చెప్పారు. ఆయన శిష్యులు ఆయన ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు శిష్యులు భయపడిపోయి యేసయ్యని లేపుతారు. అప్పుడు యేసయ్య వాళ్ళతో అనింది, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంను గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. శిష్యులు కూడా యేసయ్య వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా ఆ శరీరం వాళ్ళలో పనిచేసి భయపడిపోయారు. అండ్ వాళ్ళను కూడా యేసయ్య ఎందుకు భయపడుతున్నారు అని లెగిసి ఆయనలో ఉన్న సమాధానాన్ని రిలీజ్ చేసి గాలిని సముద్రంను గద్దింపగా అది వెంటనే నిమ్మలమైపోయింది. మనం కూడా సమస్యలు చూసి ఒకటే టెన్షన్ పడుతూ ఉంటే ఆ సమస్య నుంచి మనం బయటికి ఎప్పటికీ రాము. దేవుని బిడ్డలుగా మనకి ఏ ఫియర్ అయితే ఉందో ఆ ఫియర్ని మనం అడ్రస్ చేయాలండి. ఆ భయంతో మనం మాట్లాడాలి. ముందుగా అసలు నేను ఎందుకు భయపడుతున్నాను మనకి మనం చెప్పుకోవాలి. దేవుని వాక్యంతో మనలో ఉన్న ఫియర్ని మనం బయటికి తీసేసుకోవాలి. అలాగే యాయిరు యేసయ్యని తన కుమార్తెని స్వస్థత చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఈలోపు ఒక సర్వెంట్ వచ్చి నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని ఇంకా నువ్వు శ్రమ పెట్టవద్దు అని చెప్పినప్పుడు యేసయ్య మాట విని యాయిరుతో చెప్తారు. లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనము, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. దేవుడు మనకి ఏదైనా మాట ఇచ్చారంటే అది నెరవేరుస్తారు. చనిపోయిన అమ్మాయిని కూడా దేవుడు వెళ్ళి లేపుతారు. యాయిరుతో అంటారు, నువ్వు నేను స్వస్థపరుస్తానని నమ్మి నా దగ్గరికి వచ్చావు కదా, అదే మాట మీద ఉండు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు వేరే మాటలోకి వెళ్ళొద్దు. అలా చెప్పి యేసయ్య వెళ్తారు. ఆ చనిపోయిన ఆ పాపని యేసయ్య తిరిగి లెగిస్తారు. ఈ భయం అనేది మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నాం ఆ సమస్య చూడగానే మన మీదకి వచ్చేస్తూ ఉంటుంది. సో దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఒక్కటే, గాడ్స్ వర్డ్, వాక్యం అనే ఖడ్గము. పౌలు గారు సర్వాంగ కవచం గురించి రాసినప్పుడు వాక్యం అనే ఖడ్గము గురించి చెప్పారు. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము. సో సాతాను మనకి వేస్తున్న అగ్నిబాణాలను ఆర్పడానికి విశ్వాసం అనే డాలును వాడాలి, అలాగే వాక్యం అనే ఖడ్గాన్ని వాడాలి. ఏదైనా విషయం గురించి ఒకటే మనకి భయం వస్తుందంటే దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆ స్పిరిట్ ఆఫ్ ఫియర్ని మనం పోగొట్టాలి అంటే మనం వాడాల్సింది దేవుని యొక్క వాగ్దానం. జనరల్ ఐసెన్హోవర్ అనే ఆయన 1953లో అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆ ప్రెసిడెంట్ అవ్వకముందు ఆయన ఒక ఆర్మీ జనరల్ అనమాట. సో సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా తరఫున ఆయన జర్మనీకి అగేన్స్ట్గా యుద్ధం చేశారు. జర్మనీ అప్పుడు చాలా స్ట్రాంగ్ నేషన్, పవర్ఫుల్ నేషన్ అనమాట. అయితే వాళ్ళ మీద అమెరికా వాళ్ళు యుద్ధం గెలవలేము అని అనుకున్నారు. అయితే ఈయన మంచి బిలీవర్. జర్మనీ మీదకి ప్రతిరోజు ఒక ట్యాంకర్లో కూర్చొని యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు యెహోషువ గ్రంథంలోని 1వ అధ్యాయం 9వ వచనం ప్రతిరోజు కూడా ఆయన గట్టిగా చెప్పి, ఆయన చెప్పడమే కాదు తన చుట్టూ ఉన్న జనరల్స్ అందరితో కూడా మీరు ఈ యొక్క వర్స్ని రోజు చెప్పండి అని చెప్పి వాళ్ళు యుద్ధ రంగంలోకి వెళ్ళే వాళ్ళంటే. అలాగా ఈయన ఈ జనరల్ ఐసెన్హోవర్ ఏ యుద్ధానికి ఎవరి మీదైతే పోరాటం జరిగించడానికి వెళ్ళారో ప్రతిదీ ఆయన గెలిచారంట. సో అలాగా అమెరికా దేశాన్ని జర్మనీ మీద ఆయన గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన్ని ప్రెసిడెంట్గా చేశారు. అప్పుడు కూడా ఆయన ఇదే చెప్పారు, దేవుని వాక్యం మాత్రమే నాకు జయం ఇచ్చింది అని ఆయన చెప్పారు. సో దేవుడు మీకు ఏదైతే వాగ్దానం ఇచ్చారు, మీరు ఏదైనా సడన్గా ఒక సమస్యలో పడ్డారు, ఏదైనా ఒక వాగ్దానం మీకు ఇచ్చారు, ఆ వాగ్దానం పట్టుకొని దాన్ని పదే పదే చెప్తా ఉండండి. ఒక గాడ్ సూపర్ న్యాచురల్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది. వెంటనే మనలో ఉన్న ఫియర్ అనేది
పారిపోతుంది. ముఖ్యంగా యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ వచనము చాలా చాలా పవర్ఫుల్ అండి. వేరే ఏ వాగ్దానం తెలియకపోయినా, వేరే ఏ వచనం మీకు తెలియకపోయినా, ఈ వచనాన్ని మీరు ఏదైనా ఇప్పుడు సమస్యలో ఉండి ఏదైనా విషయం గురించి ఒకటి భయపడుతున్నారా, ఈ వాగ్దానాన్ని తీసుకొని మీకు కుదిరినప్పుడల్లా ఒక పేపర్ మీద రాసుకొని మీదట పెట్టుకొని దీన్ని చదువుతూ ఉండండి. ఆ భయం ఏదైతే ఉందో మీలో నుంచి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. ఎప్పుడైతే మనం సమాధాన స్థితిలోకి వస్తామో అప్పుడు ఏ తుఫాన్ అయితే మీ జీవితాన్ని చెలరేగ చేస్తుందో, ఏ తుఫాన్ అయితే మీ జీవితం మీద ఉందో అది వెంటనే అణిగిపోతుంది. విజయం అనేది మీరు చూస్తారు. సో డియర్ ఫ్రెండ్స్, ఏదైనా విషయం గురించి ఒకటి భయపడుతున్నారా, దేవుడు ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది, భయము అనేది నా నుంచి కాదు వచ్చింది, అది సాతాను ఇచ్చేది. మీరు భయపడవద్దు. అలాగే యేసయ్య పుట్టినప్పుడు దూత వచ్చి యేసయ్య పుట్టుక గురించి అనౌన్స్ చేస్తుంది. 4 వ్యక్తులకి అనౌన్స్ చేస్తారు. 4 వ్యక్తులతో కూడా దూత భయపడవద్దు అని చెప్తారు. మీరు బైబిల్ చదవండి, మత్తయి సువార్త, లూకా సువార్త. మరియాతో భయపడవద్దు అని చెప్పారు. అలాగే జకర్యాతో, యోసేపుతో అండ్ గొర్రెల కాపర్లతో. వయసుతో సంబంధం ఉండదు, స్టేటస్తో సంబంధం ఉండదు. ప్రతి ఒక్కరికి ఫియర్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్. ఇదే మాట నేను చెప్తున్నాను, భయపడవద్దు. దూత అప్పుడు వాళ్ళతో ఏమైతే చెప్పారో, భయపడవద్దు, లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, యేసయ్య మనకున్నారు, మన కొరకు యుద్ధాలు జరిగించి మనకు విజయం ఇచ్చే యేసయ్య మనకున్నారు. ఆయన వైపు చూడండి, సమస్య వైపు కాదు, మన దేవుని వైపు చూసి ఆయన ఇచ్చే వాగ్దానాలు పట్టుకొని రోజంతా అదే మైండ్లో తిప్పుతూ ఉండండి. ఇక ఆ మైండ్ మీద సాతాను పని చేయడానికి ఏ అధికారము ఉండదు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.